నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. సార్, మనం చేసే పూజలు ఫలించకపోవటానికి ముఖ్యంగా ఉండే కారణాలు ఏంటి? అంటే మనం చేసే ఏమైనా తప్పిదాలు కారణమవుతాయా, లేకపోతే ఏవి సార్ ఏవి చేయకుండా ఉండాలి అసలు? మీకు ఒక చిన్న సంఘటన గుర్తు చేస్తానండి. కృష్ణుడు గోపికల వస్త్రాలన్నీ తీసుకొని ఆయన చెట్టుకి కూర్చుంటాడు. అందరూ కృష్ణ ఏమిటి మా వస్త్రాలు తీసుకున్నామంటారు. అది ఎందుకు పెట్టారో మీకు ఐడియా ఉందా? అదేంటంటే మెయిన్గా వాళ్ళందరూ కాత్యాయని వ్రతం చేయబోతుంటారు. చేసేటప్పుడు వస్త్రం ఒంటి మీద ఎటువంటి వస్త్రం లేకుండా స్నానం చేస్తుంటారు వాళ్ళు. అయితే ఆ కృష్ణ భగవానుడు ఇచ్చిన సందేశం ఏంటంటే అక్కడ పర్టికులర్గా మీరు ఏదైనా పూజ చేసే ముందు ఒంటి మీద వస్త్రం లేకుండా స్నానం చేసినట్లయితే ఫస్ట్ ఆ పూజ ఫలించదు. పాయింట్ నెంబర్ 1 ఇది గుర్తుపెట్టుకోండి. రెండవది, మనం పూజలకు కానీ హోమాలకు కానీ దానం పరంగా ఇచ్చేటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో అది ధర్మబద్ధంగా సంపాదించిన ద్రవ్యం అయితేనే మీ పూజ ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు. ఇట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది ఎటువంటి డౌట్ లేదు. ఓకే, ఏదో కొన్ని కోట్లు సంపాదించేసాను ఇంకొక దారిలో ధర్మబద్ధంగా సంపాదించే గురించి నేను మాట్లాడలేదు. ఇప్పుడు బిజినెస్లో ఉంటాయి, ధర్మబద్ధంగా చేసేవాళ్ళు ఉంటారు. జాబ్ ధర్మబద్ధంగా వాళ్ళు ఇంత శాలరీని సంపాదించుకుంటారు ప్రతి నెల. దానికి తప్పేం లేదు. అంటే అలా పెట్టిన వాటి వల్ల డబ్బులు వస్తాయి. కానీ ఏదో అడ్డదారుల్లో కబ్జాలు చేసో లేకపోతే ఇంకో కారణం చేత డబ్బులు సంపాదించి దాన్ని నేను హోమం చేస్తానంటే దానికి ఫలితం 0 అని చెప్తుంది శాస్త్రం. అలా ఇచ్చిన దానం కూడా తీసుకోవద్దని చెప్తుంది శాస్త్రం. శాస్త్రంలో కొన్ని ఉన్నాయి, కొన్ని ఉపనిషత్తుల్లో వాటిలో ఎవరైనా అలాంటి దానం ఇస్తే దాన్ని తీసుకెళ్ళి సముద్రంలో వాడేమన్నాడు. సీరియస్గా చెప్పారు. అదేదో ఇస్తే వాడికి పుణ్యం వస్తుంది, తీసుకున్నది వీడికి కాదు, అసలు పడేయమన్నాడు. ఎందుకంటే ఆ యొక్క ద్రవ్యం ఏదైతే ఉందో నువ్వు తీసుకున్నది నీకు ఆ పాపం చుట్టుకుంటుంది ఫస్ట్. మరి అలాంటప్పుడు అలాంటి ద్రవ్యంతో నువ్వు పెద్ద పూజ చేశాను ఫలితం రావాలంటే అసలు పొరపాటును కూడా రాదు. ఓకే. అట్లాగే కొన్ని విషయాలు ఏంటంటే ఇదొక కారణం అయితే జనరల్ కామన్ పీపుల్ చేసేటువంటి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఇళ్ళల్లో. ఏమిటది? పూజ చేసేటప్పుడు పూజ మీద కాన్సన్ట్రేషన్ కాకుండా పక్కకు పోతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫోన్లో నాకేం ఫోన్ వస్తుంది, ఫోన్లో పూజ మీద కూర్చుంటాం, ఫోన్ చూస్తూ కూర్చుంటాం. సరే, మీరు ఏదో శ్లోకం పెట్టుకోవడానికి ఆ శ్లోకాన్ని ధ్యానంలో వెళ్ళడానికి లలితా సహస్రనామాలు ప్లే చేసి పక్కన పెట్టడం లేదు. కానీ ఒక పక్క ఫోన్ పూజ జరుగుతూ ఉంటుంది, ఒక పక్క వాట్సాప్లో లేకపోతే ఈ ఫోటో తీసుకెళ్ళి ఇన్స్టాలో పోస్ట్ చేయడం, లేకపోతే ఫేస్బుక్లో పోస్ట్ చేయడం. పూజ అంతా అయిపోయాక మీకు ఒకవేళ సరే అందరికీ తెలియజేయాలనుకుంటే చేయండి, కానీ పూజ జరుగుతూ ఉంటే చేస్తారు ఇదంతా కూడా. ఇవి ఏమవుతాయంటే ఒక వ్యక్తి ఇంటికి వచ్చారమ్మా, ఒక పెద్ద మంచి మర్యాదస్లో ఇంటికి వచ్చాడు. మీరు అతన్ని వదిలేసి మీరు ఫోన్లో చూసుకుంటే ఎలా ఉంటుంది? ఏమిట్రా వీళ్ళు ఇంటికి ఎందుకు వచ్చాను రా అనుకుంటాడు కదా. అంటే ఒక మనిషి అలా అనుకుంటాడు అన్నప్పుడు మీరు ఒక విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడికి పూజకు ఆహ్వానం చేసి మీరు చేసేటువంటి పనులు అలా చేస్తున్నప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి ఫలితం రాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంట్లో శుచి శుభ్రత సరిగ్గా లేకుండా మీరు పూజ చేసినా సరే అక్కడ భగవత్ స్వరూపం రాదని చెప్తారు శాస్త్రంలో. శుచి శుభ్రత ఉండాలి. ఆ శుచి శుభ్రత పాటించే విషయంలో కూడా అందరూ చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఇల్లుతో చీపురుతో ఉడవాలి కదా, ఊడ్చే ముందు స్నానం చేయరు. స్నానం చేయకుండా చీపురు చేట ముట్టుకోవద్దని చెప్తుంది శాస్త్రం. స్నానం చేసే క్లీన్ చేయాలి. జనరల్ క్లీన్ చేసి స్నానం చేస్తారు, కానీ అసలు అలా చేయకూడదు. అది కూడా అమ్మవారి స్వరూపమే. చీపురు చేట కూడా అమ్మవారి స్వరూపంగానే భావిస్తారు. కాళ్ళకి చీపురు తగిలితే మొక్కుకుంటాను తెలుసు కదమ్మా, అయ్యో అని. ఎందుకు? అమ్మవారి స్వరూపాన్ని నువ్వు స్నానం చేయకుండా ఎలా ముట్టుకుంటావు? కాబట్టి స్నానం చేసే చాలామంది తెలియక పొద్దున్న లేచి వాకిలి ఊడ్చుకోవడం, ఇల్లు తుడిచేసుకున్న తర్వాత స్నానం చేస్తారు. తప్పు. ముందు స్నానం చేయాలి, తర్వాత మీరు వాకిలి ఊడ్చుకుంటారా, ఇంట్లో ఊడ్చుకుంటారా, మనకి వంట వండుతారా. ఎందుకంటే వంట వండడం కూడా స్నానం చేయకుండా ఉండకూడదు. చాలామంది ఏం చేస్తారు, స్నానం చేయకుండా వంట వండి దాన్ని ప్రసాదం కింద పెడతారు. అది చాలా పెద్ద దోషం. అలాంటి ప్రసాదాన్ని భగవంతుడు స్వీకరించడు. మీకు భక్తి ఉంది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్, మళ్ళీ అది వేరే చాప్టర్. ఏది నాకు అపారమైన భక్తి ఉందండి, ఆ భక్తితో పెట్టాను, దట్ ఈస్ వేరే. కానీ రూల్ ఇది. ఇప్పుడు నేనేమంటానంటే కొన్ని ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఎన్ని పూజలు చేసినా క్యాండిల్లో వెలిపెడితే కాలుతుంది, దాని ధర్మం అది. నాకు కాలకూడదు అంటే దానికి మళ్ళీ వేరే రూల్ ఉంది. అగ్ని ఉపాసన చేసే వ్యక్తి కాలదు అది. ఇప్పుడు కొంతమంది చూడండి, హోమగుండం వేసి దాని మీద కూర్చుంటారు, వెళ్ళి ఆ మంట వస్తూనే ఉంటుంది, దానిలో దిగుతారు.
ఎందుకు దాన్ని అగ్ని ఉపాసన చేస్తారు, దాని మీద చేసి అగ్ని ఉపాసన చేసిన వాళ్ళకి వేడి తగలదు. ఓకే. కానీ ఇక్కడ మనం చేసే నిత్య జీవితంలో చేసేటువంటి తప్పిదాలు, ఫోన్ చూస్తూ పూజలు చేసుకోవడము, ఎంతసేపు ఒక పక్క పూజ జరుగుతుంటే ఇట్లాంటివి, స్నానం చేయకుండా పొరగ ముట్టుకోవడం ఇంట్లో, అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా ద్రవ్యం, ఎట్లాంటి ద్రవ్యం వాడుతున్నాం అనేటువంటిది. మరొకటి ఏంటంటే చాలామంది ఇంకా మేజర్గా చేసేటువంటి మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి. అవి పర్టికులర్గా పోటీ పడడం. అంటే ఎట్లాగా వాళ్ళు అలాంటి అలంకరణ చేసేటప్పుడు నేను ఇట్లా చేస్తాను అంటే ఎంతసేపు మీ మనసు ఎంతసేపు కూడా ఇలా చేసాను అలా చేస్తాను, వాళ్ళకంటే నాది బాగుందా నాకంటే వాళ్ళది బాగుందా. సరే, ఒక ఎన్విరాన్మెంట్ ఒక రకంగా అందరిని ఆహ్లాదపరచడానికి చేయడం వేరు. అంటే మీరు భగవంతుడికి నేను చేస్తున్నాను, భగవంతుడు ఆనందపడాలనేటువంటి దాంతో మీరు అలంకరణ చేయడం వేరు. వాళ్ళ దానికంటే నాది బాగుందా వాళ్ళది బాగుందా అని దాని మీద మళ్ళీ ఈర్ష్యాద్వేషాలు పెట్టుకోవడం, అది చాలా పెద్ద తప్పు అసలు. అది ఇవి చేయకూడదు. అదేవిధంగా రోజు పూజ చేస్తుంటాం, నిత్య పూజ. మనం అరటిపండు ఏదో నైవేద్యం పెడతాం. 1 డజన్ అరటిపళ్ళు తీసుకొస్తే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అందులో ఆ సగం 1/2 డజన్ తీసి ఇంట్లో వాడుకుంటారు, మిగిలిన 1/2 డజన్ పెడతారు. అలా పెట్టకూడదు. మీరు సపరేట్గా ఇది భగవంతుడికి 1 డజన్ అరటిపళ్ళు, ఇంకో డజన్ అరటిపళ్ళు ఇంట్లో వాడుకోవడానికని పెట్టుకొని ఆ డజన్ అరటిపళ్ళు అలా పక్కన పెట్టి ఈ డజన్ అరటిపళ్ళు కూడా భగవంతుడు చూపించిన తర్వాత ఇంట్లో తినాలి. మీరు సగం అరటిపళ్ళంలో తిన్నారనుకోండి, మిగిలిన సగం ఎంగిలి చేసినట్టు. ఓ 10 ఏవో నారింజ పళ్ళు ఏవో తెచ్చుకున్నారు, దేవుడికి ఒకసారి పూజకు అన్నాం, అందులో 2 తీసి వాడేశారు. అది కరెక్ట్ కాదు. చిన్నపిల్లలకు వాడారు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఒక 5 సంవత్సరాల లోపల పిల్లలకి ఆకలేసింది అప్పుడు ఇవ్వచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు భగవత్ స్వరూపం, చిన్నపిల్లలకి దోషం ఉండదు. ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ చేస్తూ పూజకు ఫలితం రావట్లేదు అంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఒక పూజ చేశాం, మీరు అనుకుంటున్నారు ఈ పూజ వల్ల నాకు ఈ ఫలితం రావాలని, కానీ ఆ పూజ వల్ల ఆ ఫలితం వస్తుందని మీకు ఎట్లా తెలుసు? ఫస్ట్ ఆ పూజ వల్ల ఇంకో ఫలితం రావచ్చు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, నేను ఫలానా టెంపుల్కి వెళ్ళాను, కొబ్బరికాయ కొట్టాను, నాకు రాలేదు రిజల్ట్. ఎట్లా వస్తుంది? మీరు ఒక కొబ్బరికాయ కొట్టినంత మాత్రం వెంటనే ఆ రిజల్ట్ రావాలని రూల్ ఏమైనా ఉందా? మీకు ఆ కొబ్బరికాయతోనే మీకు ఆ రిజల్ట్ వచ్చే యోగం ఉంటే వస్తుంది. దానికి ఇంకోటి ఉంది. అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క జబ్బుని బట్టి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం, అన్నిటికీ ఒక ట్యాబ్లెట్ ఉండదు కదా. అలాగే మీకు ఏం కావాలనుకుంటున్నారు, సంకల్పం ఏమిటి, మీ కర్మ ఎంత ఉంది. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళ కర్మ ఎక్కువగా ఉంటుందమ్మా. ఇప్పుడు ఉదాహరణకి వివాహమే అవ్వట్లేదు, లేకపోతే సంతానమే కలగట్లేదు, ఉద్యోగమే రావట్లేదు, లేదా రోగమే తగ్గట్లేదు. దానికంటే ఒక కర్మ ఉంది. ఆ కర్మకి సరితూగేటువంటి పూజ నువ్వు చేస్తున్నావా లేదా? ఎలా అంటే ఇప్పుడు ఒక త్రాసు ఉంటుంది తెలుసు కదా, త్రాసులో 1 కిలో బాటు పెట్టాము, ఇటు సైడ్ మనం శనగలో ఏవో వేస్తున్నాం సంథింగ్, దీనికి సరిపోయేంత పడే వరకు ఇది కిందకి రాదు. అవును. అలాగే నీ కర్మను తొలగించుకోవడానికి, నీ సంకల్పం నెరవేరడానికి నువ్వు ఎంత చేస్తున్నావు, అది అయ్యే వరకు ఇది బ్యాలెన్స్ ఎలా అయితే లేదో నీకు ఆ సంకల్పం నెరవేరదు. నువ్వు ఇక్కడ కిలో బాటు ఉంటే ఇక్కడ వచ్చిన చాక్లెట్ వేసి ఇది రావట్లేదు కాబట్టి పూజ ఫలించలేదు అనుకుంటే ఎట్లా? ఒక చాక్లెట్ వేస్తే కాదు, నువ్వు 1000 చాక్లెట్లు వేస్తే అప్పుడు కిందకి రావచ్చు. ఆ క్యాలిక్యులేషన్ తెలియాలి. ఈ విశ్వం మొత్తం కూడా ఎనర్జీతో ఫామ్ అయి ఉంది. అంటే ఒక ఎనర్జీని బీట్ చేసే ఎనర్జీ ఏమిటి? ఇప్పుడు మనం చూడండి, పాతకాలంలో అస్త్రాలు మనం ఇప్పటికీ కూడా మన మహాభారత్ కానీ కొన్ని వీడియోస్ అవి చూస్తూ ఉంటే, రామాయణం మహాభారతాల్లో రామాయణాల యుద్ధం చూస్తూ ఉంటే ఈయన నాగాస్త్రం వేస్తాడు రావణాసురుడు, అతను గరుడాస్త్రం వేస్తాడు. అంటే ఏమిటి? నాగుపాముని గరుడు క్యాప్చర్ చేయగలడు. అంటే ఏంటి? ఈ ఎనర్జీ క్యాప్చర్ చేయగలదు. ఇప్పుడు చూడండి, ఇంకా అర్థమయ్యేలా ఇంకా చిన్నగా చెప్తాను. ఎవరో వచ్చి మనకి గొడవ చేశారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. అంటే ఆ గొడవను ఆపే ఎనర్జీ ఎక్కడుంది? పోలీసుల దగ్గర ఉంటుంది. లేదా ఒక వ్యక్తి ఏదో తప్పిదం చెబుతాం, మనం కొంచెం గట్టిగా అరుస్తాం, లేదా పిల్లలు మంచిగా చెప్తుంటే వినరు, ఒక్కోసారి కొంచెం కోప్పడితే వింటారు. అంటే ఈ ఎనర్జీ అక్కడ అవసరం. ఈ విశ్వం మొత్తం ఎనర్జీ ఫార్మింగ్. మనం ఒకటి కావాలంటే దానికి ఎటువంటి ఎనర్జీతో మనం దాన్ని సంపాదించగలము. అది మంత్రమా, జపమా, దానమా, లేకపోతే ఒక హోమం చేస్తున్నామా, ఒక తర్పణం చేస్తున్నామా, నువ్వు దేవతను ఉపాసిస్తే వస్తుందా, పితృదేవతను ఉపాసిస్తే వస్తుందా, నువ్వు చేసుకున్నటువంటి కర్మ ఏ గ్రహ రూపంలో మీకు ఎక్కడ ఉంది, ఆ గ్రహ సంబంధించిన దోష నివారణ ఏం చేసుకోవాలి, ఇదంతా ఒక ప్రాసెస్. ఇది తెలియకుండా, ఈ కాన్సెప్ట్ తెలియకుండా ఏదో చేసి ఏదో రావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? రైట్ సార్.
ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.